అయితే సినిమా లొకేషన్స్ గురించి అడిగారు చెప్తున్నా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి లొకేషన్స్. చాలా సినిమా గురించి ఇంటర్నల్గా అక్కడికి వెళ్ళి లైవ్లో షూట్ చేయడం జరిగింది. ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో మనం ఆ కోరాపూట్ డిస్టిక్ అటువైపు అన్నమాట. జైపూర్, కోరాపూట్, సెమ్లిగూడ, దామన్జోడి, డియోమాలి, పుట్సిల్ వ్యాలీ, దీస్ ఆర్ ది ఏరియాస్ వి షాట్ అన్నమాట. అక్కడంతా తెలుగు ఒడియా మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. ఒక ఫుడ్ మారిపోద్ది. పకాలా బాత్ అని ఉంటుంది అన్నమాట. అదంటే మన ఫర్మెంటెడ్ రైస్ అన్నమాట. బేసికల్గా అనేకమైన కూరలు పెట్టుకుని తింటారు. ఇప్పుడు మటన్ కర్రీ, ఒడిస్సా మటన్ కర్రీ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. సో మనం పెద్ద డిస్టెన్స్ లేదండి. సాలూరు నుంచి వెళ్ళినా కూడా, ఇటువైపు నుంచి వచ్చినా కూడా ఒక 40 కిలోమీటర్ల దూరంలో మొత్తం మారిపోద్ది. భాష దగ్గర నుంచి ఆ బోర్డర్లో ఉండేవాళ్ళు అన్నమాట. ఈ ఘాట్లలో ఉండేవాళ్ళు. వాళ్ళ మారితే వాళ్ళ ఎమోషన్స్ మారుతాయి, వాళ్ళ భావోద్వేగాలు మారుతాయి, వాళ్ళ అంటే ఈ పాత్రల్లో అన్నమాట. ప్లస్ సన్నివేశాలు మారితే డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మారిద్ది, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మారిద్ది. సో ఇలాంటి కొత్తది దొరికింది. అందుకని అది క్యాప్చర్ చేయడానికి వీ వెంట్ ఆల్ ద వే టు ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వీ షాట్ దేర్. అందుకనే ట్రైలర్ చూసినా కూడా, సినిమా చూసినా కూడా చాలా కొత్తగా ఉంటుందండి.